ఓలా, ఊబర్ ఇలాంటి క్యాబ్ సర్వీసెస్, టూ వీలర్ సర్వీసెస్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఓలా, ఊబర్ ఇవి వచ్చిన తర్వాత నిజంగానే మన ప్రయాణం సులభం అయిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజీ అయిపోయాయి. అయితే దీనిలో అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. సడన్గా పీక్ అవర్స్లో డబుల్ ఛార్జెస్ అవటం, అంటే 300 అవ్వాల్సిన చోట 600 అవటం. దాంతోపాటు సడన్గా క్యాబ్ సర్వీసెస్ క్యాన్సిల్ అవటం, క్యాబ్స్ డర్టీగా ఉండటం, కొన్నిసార్లు బిల్లింగ్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవటం, ఇలాంటి సమస్యలు కస్టమర్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి డ్రైవర్స్, ఎవరైతే ఈ క్యాబ్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారు. ఈ హైర్ అండ్ ఫైర్ సిస్టంలో వాళ్ళ ప్లాట్‌ఫామ్ ఫీజే చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రతి రైడ్‌కి దాదాపు 20-25% వాళ్ళు కమిషన్ పే చేయాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా డ్రైవర్ సేఫ్టీ, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కోసం, దాంతోపాటు కస్టమర్స్ సపోర్ట్ కోసం అండ్ ఖర్చు తగ్గటం కోసం ఏదైతే ట్రాన్స్‌పోర్టేషన్ ఉందో అది అందరికీ లభ్యమయ్యేలా ఉండటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. అదే భారత్ టాక్సీ. ఇది మల్టీ స్టేట్ సహకారీ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ద్వారా ఏర్పడిందనమాట. దీన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. దీని యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ 300 crores అనమాట. భారతదేశంలో ప్రముఖమైన సహకార సంస్థలు ఏవైతే ఉన్నాయో 8 మేజర్ కోఆపరేటివ్ సొసైటీస్ దీన్ని బ్యాకప్ చేస్తున్నాయి అనమాట. ముఖ్యంగా అమూల్ కావచ్చు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కావచ్చు, నాఫెడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మొత్తాన్ని దాన్ని సపోర్ట్ చేస్తున్నారు.